పప్పుల కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. అది నేను మీకు సింపుల్ అండ్ ఈజీగా ఇడ్లీతో ఉప్మా చేస్తే ఎలా ఉంటుందో చూపించిన. ఇది పిల్లలు ఏంటంటే ఇడ్లీ అంటే అస్సలు ఇష్టపడతారు. లేదకి జింజర్ అంటే అల్లం, చిల్లీస్, పచ్చిమిరపకాయలు, లెమన్ జ్యూస్ కానీ మీ దగ్గర ఏదన్నా ఓకే. ప్యాన్లో 1/2 స్పూన్ ఆయిల్ వేయండి. తాలింపు జీలకర్ర, ఆవాలు, టర్మరిక్, పసుపు, కట్ చేసిన జింజర్, అల్లం. మీరు నూనె ప్లేస్లో 1/2 స్పూన్ నెయ్యి అయినా వేసుకోవచ్చండి కిడ్స్కి. కట్ చేసిన చిల్లీస్, పచ్చిమిరపకాయలు, పించి సాల్ట్ వేయండి. ఆల్రెడీ ఇడ్లీలో వేసి ఉంటాం కదా మనం. మినిట్లో వేగేలోపు మనం ఇడ్లీని మ్యాష్ చేసుకుందాం. ఇలా చిత్తిపోయింది ఇడ్లీని. ఇప్పుడు యాడ్ చేసేయండి ఇడ్లీ పౌడర్ని. ఒకసారి మిక్స్ చేసిన తర్వాత నిమ్మకాయ పిండేయండి. ఎక్కువ టైం కూడా అవసరం లేదు. ఏమి ఇడ్లీ ఉప్మా రెడీ టు సర్వ్. మీకు కావాలనుకుంటే దీంట్లో పప్పులు